హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే సాక్ష్యం చెప్పడానికి ఈరోజు మన మధ్య ఆ ఇద్దరు మహానుభావులు ఈ లోకంలో లేరు. ఓం శాంతి సద్గతి. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సన్నివేశాలు సినిమా స్క్రీన్కే పరిమితం కావు. అవి ఒక మంచి నటుడు వ్యక్తిత్వాన్ని, మనిషిగా తన విలువలను ఇప్పటికీ గుర్తుకుండిపోయేలా చేస్తూ ఉంటాయి. అలాంటి సన్నివేశాల్లో ఒకటి ఆపద్బంధుడు సినిమాలో ఒక చిన్న సీనే కానీ బలమైన ఘట్టం. ఆ సీన్లో జంజాల గారు మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళను పట్టుకుని కృతజ్ఞతలు తెలుపుతారు. సినిమా చూస్తే మనకు అదొక ఎమోషనల్ సీన్ గా కనిపిస్తుంది. కానీ ఆ సీన్ వెనుక జరిగిన కథ తెలిసినప్పుడు చిరంజీవి గారి వ్యక్తిత్వం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఈ సీన్ షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారట. ఈ విషయం గురించి హాస్యబ్రహ్మగా పేరొందినటువంటి జంజాల గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అప్పుడు ఆ సీన్ చేయడానికి చిరంజీవి గారు అస్సలు ఒప్పుకోలేదంట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది నటుడిగా చిరంజీవి చేసినటువంటి అభ్యంతరకరం అయితే కాదు, ఇది మనిషిగా ఆయనకు ఉన్న అంతర్గత వినయం. ఇంకా లోతుగా చెప్పాలంటే కళతపస్వి కె విశ్వనాథ్ గారు అన్న మాటలు అయితే చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని ఇంకా గొప్పగా చూపిస్తాయి. విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, ఈ సీన్ చేయడానికి ఒక పూట మొత్తం చిరంజీవి గారు సర్ది చెప్పడానికి సరిపోయిందట. అది కాదయ్యా, ఇది ఒక సన్నివేశం మాత్రమే. జంజాల గారు నీ పాదాలకు మొక్కటం అంటే అది ఆయన పాత్ర తీరు మాత్రమే. కృతజ్ఞత చూపిస్తున్నారు. ఆ పాత్రలకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయనకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, నీకెందుకు చెప్పు అని ఆయన బతిమాలారట. అలా చెప్పిన తర్వాత చిరంజీవి గారు స్టేజ్ మీదకి వచ్చారట. సో దీన్ని బట్టి ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చిరంజీవి గారు కేవలం స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్లో కూడా ఒక ఆపద్బాంధవుడు. తన స్థాయి ఎంత ఉన్నా, తన ముందు ఎవరు ఉంగినా అది తనకు గౌరవంగా కాక బాధగా అనిపించేటువంటి వ్యక్తి అన్నమాట. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడే దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో అంత గొప్ప స్థానాన్ని సంపాదించగలిగాడు. ఈరోజు జంజాల గారు లేరు, కె విశ్వనాథ్ గారు లేరు, కానీ వారు చెప్పిన మాటలు చిరంజీవి గారి మనస్తత్వానికి శాశ్వత సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. ఇది ఒక సినిమా సీన్ కథ అయితే కాదు, ఇది ఒక మెగాస్టార్ మనిషి కథ. అందుకే ఫ్రెండ్స్, చిరంజీవి గారు స్టార్ మాత్రమే కాదు, ఒక సంస్కారవంతుడిగా ఒక గొప్ప మనిషి. ఓం శాంతి. ఆ మహానుభావుల ఆత్మకు సద్గతి. మీకు ఈ సంఘటన ఎలా అనిపించింది కమెంట్లో మీ భావాలు పంచుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.